హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్కి అయితే పండగ వాతావరణం. ఎందుకంటే హాలిడేస్ మీద హాలిడేస్ వస్తాయి. వినాయక చవితి నుంచి ఇప్పుడే వచ్చాం. మళ్ళీ హాలిడేస్ అనమాట. ఒక 15 డేస్లో మళ్ళీ మనకు ఒక 12 డేస్లో మళ్ళీ హాలిడేస్ ఉన్నాయన్నమాట. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హాలిడేస్ అనమాట. దసరా హాలిడేస్ అయితే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారనమాట. సో దసరా హాలిడేస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎప్పుడు వస్తున్నాయో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీ ఎడ్యుకేషన్ అప్డేట్ కోసం ఫాలో అవ్వండి. సో దసరా హాలిడేస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నెక్స్ట్ మంత్ 4th నుంచి 13వ తారీఖు వరకు దసరా హాలిడేస్ అనౌన్స్ చేశారు. సో ఇటు తెలంగాణలో చూసినట్టయితే దాదాపుగా మనకి గాంధీ జయంతి రోజు నుంచి అంటే 2వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు దాదాపుగా వాళ్ళకి 13 రోజులు హాలిడేస్ వస్తున్నాయి. ఎందుకంటే బతుకమ్మ పండుగ ఉంది, మిగతావన్నీ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళకి హాలిడేస్ అయితే ఎక్కువనే ఉండబోతున్నాయి. సో మరి దాదాపుగా వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా, ఇప్పుడే కండక్ట్ చేస్తారా, లేదంటే స్కూళ్ళకైతే ఇది వర్తిస్తుంది అని చెప్పారు. కానీ కాలేజ్ కూడా ఇదే చెప్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. సో మోస్ట్లీ కాలేజెస్ కూడా ఈ డేట్స్ని అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే స్ట్రిక్ట్గా కాలేజీలు హాలిడేస్ ఇవ్వకపోతే ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పటికే చెప్పింది. అటు తెలంగాణ కూడా ఎవరైనా కాలేజెస్ పెట్టుకున్నా కూడా వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటాము, హాలిడేస్కి ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి చాలా కాలేజీల్లో కంప్లైంట్స్ అయితే వచ్చాయని చెప్పేసి కూడా బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వాలకి అందినటువంటి వార్త అనమాట. సో ఎవరైతే హాలిడేస్ ఇవ్వకుండా క్లాసెస్ పెట్టుకుంటారో వాళ్ళ మీద కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం. దసరా హాలిడేస్కి ఖచ్చితంగా ఎన్ని రోజులైతే ప్రెస్ నోట్ రిలీజ్ చేసామో అన్ని రోజులు హాలిడేస్ ప్రకటించాలి అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పినట్టు క్లియర్ అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 600.